గురువు ఒక దివ్యమైన సంబంధం. తల్లిదండ్రుల తర్వాత మన జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి. మనలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగును నింపే మహనీయులు ఉపాధ్యాయులు. వారి స్ఫూర్తితోనే మనం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. ప్రతి ఉపాధ్యాయుడు మనకు జ్ఞానాన్ని పంచి ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మనల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాడు. అటువంటి గొప్ప గురువులకు అంకితమైన పవిత్రమైన రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా బ్రహ్మకుమారీస్ విజయవాడ 1 టౌన్ సేవా కేంద్రంలో సెప్టెంబర్ 5న రీజనల్ ఇన్ఛార్జ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ యూపీఆర్సీ అయిన బీకే శాంతాదీది గారి ఆధ్వర్యంలో మన జీవితాలలో వెలుగులు నింపిన గౌరవనీయ ఉపాధ్యాయులందరినీ సత్కరించుకోవడానికి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ది డివైన్ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టుడేస్ వరల్డ్ అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులను బ్రహ్మకుమారి సోదరీమణులు చిరునవ్వుతో, పవిత్రమైన హృదయంతో ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమం ప్రారంభం కాగానే వేదికపై గౌరవ అతిథులు బ్రహ్మకుమారి సోదరీమణులు కలిసి దీపం వెలిగించారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేసే గురువుల పాత్రకు ప్రతీక. కార్యక్రమం ప్రారంభంలో సిస్టర్ బీకే సింధు గారు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఆ తర్వాత సిస్టర్ బీకే మానసగారు బ్రహ్మకుమారి సంస్థ గురించి, దాని లక్ష్యాల గురించి వివరించారు. ఈ సంస్థ ఎలా ఆధ్యాత్మిక విద్యను అందిస్తుందో, మానవ జీవితాలను ఎలా ఉన్నతీకరిస్తుందో తెలియజేశారు. ఆధునిక ప్రపంచంలో ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉండాలో సిస్టర్ భారతిగారు తన ప్రసంగంలో స్పష్టంగా వివరించారు. వారు కేవలం పుస్తకాలలోని పాఠాలు బోధించేవారు మాత్రమే కాదని, విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందించే మార్గదర్శకులుగా ఉండాలని చెప్పారు. వారి మాటలు ఉపాధ్యాయులందరిలో కొత్త స్ఫూర్తిని నింపాయి. సిస్టర్ బీకే జయగారు నేను ఎవరు, పరమపిత ఎవరు అనే విషయాన్ని సులభంగా వివరించారు. మనమంతా ఆత్మలమని, పరమాత్మ శివ తండ్రి పిల్లలమని చెప్పారు. ఈ ఆత్మజ్ఞానం ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎలా మార్చగలదో, శాంతిని, శక్తిని ఎలా అందించగలదో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా విచ్చేసిన ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాదేవి గారు, అలాగే మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయం నుండి డాక్టర్ విశాల గారు మరియు సోదరుడు బాలకృష్ణ గారు ఉపాధ్యాయుల గొప్పతనం గురించి మాట్లాడారు. వారి విలువైన మాటలు ఉపాధ్యాయులలో ఉన్నతమైన ఆలోచనలను, సేవాభావాన్ని పెంచాయి. ఎయిమ్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్య గారు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒకప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో, తీవ్రమైన నిరాశా నిస్పృహలతో బాధపడినట్లు ఆమె వివరించారు. జీవితంలో ఆశ కోల్పోయి, ప్రతికూల ఆలోచనలతో కుంగిపోయిన తాను బ్రహ్మకుమారీస్లో నేర్చుకున్న ధ్యానం సహాయంతో ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడ్డారో చెప్పారు. ఇది కేవలం జ్ఞానమాత్రమే కాదు, జీవితాన్ని మార్చే శక్తి అని తన అనుభవాన్ని వివరించారు. ఎస్వీఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి గారు బ్రహ్మకుమారి సంస్థలో చేరిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతున్నానని, ఈ సంస్థతో అనుబంధం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని వివరించారు. పద్మజ అక్కయ్య గారి మార్గదర్శనంలో అందరూ ధ్యానంలో లీనమయ్యారు. వారు చెప్పినట్లుగా అంతరంలోకి ప్రయాణించి పరమాత్మ నుండి శక్తిని, ప్రేమను పొందుతున్న అనుభూతిని పొందారు. అక్కడ ఉన్నవారందరిలో ఒక అద్భుతమైన నిశ్శబ్దం, ప్రశాంతత నెలకొంది. చివరగా కార్యక్రమానికి విచ్చేసిన 125 మంది ఉపాధ్యాయులందరినీ గౌరవనీయులైన శాంతా బెహెన్జీ గారు శాలువాలతో, పురస్కార పత్రం మరియు బహుమతితో సత్కరించారు. ఇది వారి నిస్వార్థ సేవకు బ్రహ్మకుమారీసిచ్చిన గౌరవం, కృతజ్ఞత. ఉపాధ్యాయుల ముఖాల్లోని చిరునవ్వులు ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందో తెలియజేస్తున్నాయి.